పాషాణ వృక్ష తృణధాన్య కటాంబురాజ్య దగ్ధా భవంతి హృదేవ యదా దదైవ దేహేంద్రియ సుమన ఆది సమస్త దృశ్యం జ్ఞానాగ్ని దగ్ధ ముప్పయాతి పరాత్మ భావం. అంటే ఈ వస్తు సముదాయం అంతా కూడా కాలానుగుణ్యంగా పరిణామం చెంది చెట్టు పుట్ట పశువు మనిషి అన్నీ ఎలా నశించిపోతున్నాయో అన్నీ కూడా అలా నశించిపోయేటటువంటివి. ఈ నశించిపోయేటప్పుడు కర్మ ఉండిపోతుంది. ఆ కర్మ జ్ఞానం కలిగినటువంటి వాడికి కర్మ జ్ఞానాగ్ని దగ్ధ ముప్పయాది పరాత్మ భావం. ఇంక ఏ రకంగానూ కూడా కర్మ నశించడం అంటూ జరగదు. కర్మ నశించాలంటే జ్ఞానం కలగాలి. జ్ఞానం కలగాలంటే యోగం చెయ్యాలి. యోగంలోకి రావాలంటే కర్మోపాసనలు సిద్ధించాలి. ఇది కర్మోపాసనల వల్ల ఒక ఫలము, యోగ జ్ఞానాల వల్ల మరొక ఫలమునే. ఈ రకంగా దేహం నశించినప్పటికీ కూడా లోపల ఉన్నటువంటి ఆత్మ నశించటం లేదు. అంచేత చేసినటువంటి కర్మఫలాలను అనిపించడానికి సూక్ష్మ శరీరాలను పట్టుకుని వెళ్ళి మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తడము, ఇంకో లోకంలో ప్రవేశించడము జరుగుతుంది. చేసిన కర్మఫలాలను అనుసరించి సుఖ దుఃఖాలు పొందుతూ ఉంది. అనాత్మను అంతటిని తొలగించుకుని ఆత్మస్వరూపాన్ని పరమాత్మలో విలీనం చెయ్యాలి. ఆ చేసేటటువంటి విధానానికి ఉపమానాలు చెప్పారు. ఇక్కడ పోయిన వారం చెప్తున్నాం. ఘటనష్టే యథావ్యోమ వ్యోమైవ భవతిష్ఠం. కుండలో ఉన్నటువంటి ఖాళీ కుండ పోయినప్పుడు కుండలో ఉండే ఖాళీ అక్కడ ఉండే ఖాళీలో ఎలా కలిసిపోతుందో అట్టి మాదిరిగా అజ్ఞానం నశించినటువంటి వాడికి ఆత్మ పరమాత్మలో కలుస్తుందట. ఇంకొక ఉపమానం, క్షీరం క్షీరే యథాలిప్తం తైలం తైలే జలం జలే సంయుక్తమేకతాం యతి తదాత్మానాత్మ విన్ముని. పాలులో పాలు, నీళ్ళలో నీళ్లు ఎలా కలుస్తున్నాయో, నూనెలో నూనె ఎలా కలుస్తుందో అట్టి మాదిరిగా ఆత్మలో పరమాత్మలో ఆత్మ కలుస్తుంది. సూక్ష్మ శరీరం కలదు, స్థూల శరీరం కలదు. స్థూల శరీరాన్ని కలిపేసుకోమని మనం అనేక రకాలైనటువంటి కర్మ ఉపాసనలు చేస్తున్నాం. అలా కుదరదు. దాన్ని వదిలి ఆత్మని వేరుపరిచి ఆత్మ పరమాత్మలో విలీనం చెయ్యాలన్నమాట. ఈ సందర్భంగా పురాణ ఇతిహాసాలకు సంబంధించినటువంటి ఒక చిన్న కథ చెప్పుకొని మనం పాఠంలోకి వద్దాం. పూర్వం ప్రహ్లాదుడి పేరు అందరూ వినే ఉంటారు. చాలా మహాభక్తుడు అనమాట. ఇంకా అతని భక్తికి మెచ్చి విష్ణుమూర్తి ఒకసారి ప్రత్యక్షమయ్యాడు. ఆయనకి పూజా మందిరంలోకి వచ్చిన అతను పూజ చేసుకుంటుంటే ఆ భక్తికి పరవశించి ఆయన విష్ణుమూర్తి వచ్చేసాడు, ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనప్పుడు ఆ చూశాడు దేవుణ్ణి. ఓ మనసు పరవశమైపోయి పులకించిపోయి ఆనందంలో మునిగిపోయిన తర్వాత నాయన నన్ను కూర్చి నువ్వు పదే పదే తలుస్తున్నావు కదా, మరి నేను ప్రత్యక్షమయ్యాలంటే ఊరికే కుదరదు, నీకేం కావాలో కోరుకో. త్రిలోకాధిపత్యమా, భూలోకాధిపత్యమా, స్వర్గలాధిపత్యమా, లేక ధనధాన్య వస్తువు సముదాయమా, రత్నాల, మనుల, మాణిక్యాల, బంగారమా, ఎండ ఏంటి, ఏం కావాలని ఇచ్చిపోతున్నాను. నాకు ఏమీ వద్దండి, నాకు అన్ని సమృద్ధిగానే ఉన్నాయి, అది మోక్షం కావాలన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి గారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, మీరు చదవండి భాగవతం, ఆయన మోక్షం అనేటువంటిది ఒకళ్ళు ఇచ్చేది కాదు. జ్ఞానంలో కర్మలు దగ్ధం చేసుకున్నటువంటి వాడికి మోక్షం లభిస్తుంది. ఎందుకంటే ఆత్మ పరమాత్మల ఏకత్వమే బ్రహ్మము. అంచేది నేను బ్రహ్మమునే, ఆత్మకే అనాత్మకే, అనాత్మ వేరు ఆత్మ వేరు అనేటువంటి జ్ఞానం తెలుసుకుని యోగం సిద్ధించినటువంటి వాడికి కర్మలు నశింతే మోక్షం వస్తుంది. మోక్షం పొందేటటువంటి మార్గం జ్ఞానం, యోగం. అంచేత ఇచ్చేటటువంటి నువ్వు పూజలు చేసావు, యజ్ఞాలు యాగాలు చేసావు, బోళ్ళంతా
అశ్వమేధ యాగాలు, రాజకీయ యాగాలు ఎన్నే చేసేటండి. నీకు ఓళ్ళంత పుణ్యం పోగడుపు ఉంది. ఆ పుణ్యఫలం వల్ల నీకు ఏది కావాలంటే అది ఇచ్చేస్తా. ఎలాంటిది కోరుకున్నా సరే తిరిగిలేదు. ఎందుకంటే నీకు అంత పుణ్యం ఉంది నీ ఖాతాలో. కానీ మోక్షం ఇవ్వడానికి మాత్రం పుణ్యం సరిపోదు. పుణ్యం మోక్షం అనేటువంటిది స్వయంగా తెలుసుకోవడం వల్ల వచ్చేటటువంటిదే అని చెప్పాడు ఆయన. అయితే ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే, నువ్వు మళ్ళీ గురువు గారిని పట్టుకుని గురు ఉపదేశం పొంది సాధన చేసి జ్ఞానం సంపాదించుకోవాలి. ఆత్మ అనాత్మ విచారణ. నేను ఎవరిని, ఈ ప్రకృతి ఏంటి, ప్రకృతికి మన లోపల ఉన్నటువంటి పురుషుడికి తేడా ఏంటి, ప్రకృతి అంటే ఏంటి, పురుషుడు అంటే ఏంటి, రెండింటి యొక్క విభజనని నువ్వు స్పష్టంగా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు నీకు మోక్షం వస్తుంది. మోక్షం వచ్చేది కాదు. ప్రతి జీవి మోక్షం పొందే ఉన్నాడు, అతనికి తెలియలేదు. వీడు ప్రత్యక్షంగా ఏదో వచ్చేది కాదు మోక్షం అంటే. నేను శరీరం అని అనుకున్నాడు. శరీరం కాదు, ప్రాణం కాదు, మనసు కాదు, ఆత్మస్వరూపం. ఆత్మ అంటే ఇటువంటిది, ఇలాంటిది అనేటువంటిది ఆత్మ అనాత్మ విచారణ అంటారు. అనాత్మను వేరుపరిచి ఆత్మను తెలుసుకున్నటువంటి వాడు ఆత్మ అనేటువంటిది బద్ధుడుగా లేదు, ఒక్క స్వరూపమే, ముక్తిని పొందే ఉంది. కానీ అది తెలియాలంతే. తాడులో పామును చూసినప్పుడు తాడు ఎలాగైతే సత్యమో, తాడులో కల్పించబడినటువంటి పాము పుట్టనో లేదు, ఉండనో లేదు. అదంతా ఒక కల్పన, ఒక భ్రాంతి. అట్టి మాదిరిగానే నీ శరీరము, నీ ప్రాణము, నీ మనసు ఇవన్నీ కూడా ప్రకృతి సముదాయం ఏర్పడినటువంటి ఒక కల్పన. దీన్ని మాయ అంటారు. నీవు ఈ మాయను తొలగించుకుంటే నీవు ముక్తిని పొందే ఉన్నావు అని, మోక్షం కోరాలనేటువంటి ఆలోచన కూడా ఉండదు. నువ్వు మోక్షాన్ని పొందే ఉన్నావు కనుక చేత నీవు చేయవలసినటువంటి ప్రయత్నం చేయబాబు అని చెప్పేసి ఆయన అంతరార్థం అయిపోయాడు. ఇప్పుడు రెండు ఈ విధానం తెలుసుకుని అక్కడి నుంచి నిరంతరము ఆత్మ అనాత్మ విచారణ చేసి ఆత్మ ధ్యానం చేసి మోక్షం పొందినట్టుగా చరిత్రలో ఉంది. అంచేది వేరే మతం 4 రకాల శాఖలు: కర్మ, ఉపాసన, యోగము, జ్ఞానం. కర్మోపాసనలు 2 జంట, యోగ జ్ఞానాలు 2 జంట. కర్మోపాసనలో పుణ్యబుద్ధి కలిగిద్ది, దానివల్ల పుణ్యం ఏర్పడుతుంది, అంతఃకరణం శుద్ధమవుతుంది. యోగ జ్ఞానంలో అంతఃకరణం రహితమైపోతుంది, అప్పుడు అది మోక్షం అన్నమాట. ఈ రకంగా నిరంతరము ఇదంతా కూడా ఈ కల్పించబడినటువంటి దాన్ని అంతనే కూడా మాయ అంటారు. ఇది ఒక మాయ. ఇది నిజంగా సత్యం కాదు, అలాగని అసత్యము కాదు. అసత్యం అంటే దాన్ని అసత్ అంటారు, సత్యం అంటే సత్ అంటారు. ఇది సత్తు కాదు, అసత్తు కాదు, ఇది కల్పన, ఇది ఒక మాయ. ఇది ఒక మాయ అని తెలుసుకోవడమే. తాడులో పాము ఎలా లేదో అట్టి మాదిరిగా ఆత్మలో అనాత్మ లేదు, ఉన్నట్టుగా భావన చేయటమే భ్రాంతి అని. మాయాకృప్తో బంధమోక్షో నాస్త స్వాత్మని వస్తుత. నిజానికి ఆత్మ మాయాక్లుప్తో బంధమోక్షం. మాయ ఆవహించడం వల్ల నేను బంధంలో ఉన్నాను అనుకుంటున్నాడు. మాయ వదిలిపోతే నేను మోక్షం పొందాను అనుకుంటున్నాడు. మోక్షం పొందడం అన్నది నిజం కాదు, బంధంలో ఉండడం కూడా నిజం కాదు. మాయాక్లుప్తో బంధమోక్షో నష్ట స్వాత్మని వస్తుత. స్వతహాగా వస్తుత ఉన్నటువంటిది ఆత్మస్వరూపమే. యథారజ్జో నిష్క్రయాయం సర్పభాష విషర్ణ వినిర్గమ. యథారజ్జో, రజ్జు అంటే తాడు, తాడులో ఉన్నటువంటి సర్పము పాము. ఇది యథారజ్జో నిష్క్రియాయం. తాడు గురించి తెలిసినప్పుడు పాము నిష్క్రియ అంటే తప్పుకుంటుంది. అంటే తప్పుకున్నది అంటే పాము ఉన్నట్ట, లేక వచ్చినట్ట, లేదా పుట్టినట్ట? ఎక్కడుంది? యథారజ్జో నిష్క్రియాయం సర్ప ఆభాస వినిర్గమ. అదొక ఆభాస, అదొక కల్పితం. అట్టి మాదిరిగానే మన శరీరాదులు,
ఇవన్నీ కూడా కల్పితం. ఇదంతటికి మూల కారణం మనసు. అందుకనే పదే పదే మనసు గురించే చెప్తున్నారు. నీ మనసులో దృఢమైనటువంటి నిర్ణయం కలగాలి. ఎలాంటి నిర్ణయం? నేను ఆత్మస్వరూపాన్ని, ఆత్మకి పరమాత్మకి భేదము లేదు, అనాత్మస్వరూపం నేను కాదు, ఆత్మస్వరూపం నేను అనేటువంటి జ్ఞానం నాకు రాకపోవడం వల్ల, నాకు లేకపోవడం వల్ల పూర్వజన్మలో చేసినటువంటి కర్మఫలాలు అనుభవించడం వరకు శరీరం వచ్చింది. అందుచేత నిజం తెలిసిందంటే, పాడుని తెలిసినప్పుడు ఎలాగైతే పాము మాయమైపోతుందో అట్టి మాదిరిగా మన స్వరూపం తెలిసినప్పుడు అనాత్మ మాయమైపోతుంది. ఇక్కడ ఇంకొక విశేషం ఉంది. తాడుని తెలిసినప్పుడు పాము మాయమైపోయినప్పటికీ కూడా పాము అని భావన కలిగినప్పుడు కలిగినటువంటి భయభ్రాంతి కొంతసేపు ఉంటుంది. అట్టి మాదిరిగానే ఎవరికైతే ఇది అనాత్మ, ఇది ఆత్మ కాదు, నేను ఆత్మస్వరూపాన్ని కానీ అనాత్మస్వరూపాన్ని కాదు, నేను ఈ దేహం కాదు, దేహం ఎలాగొచ్చింది? స్త్రీ పురుషాదుల ద్వారా వచ్చింది. మరి అందులో ప్రాణం, అందులో మనసు, ఆ మనసుతో ఆ శరీరం నేను అనుకుని దాన్ని గట్టిగా ముడేసేసాం. ఆ భావన దృఢపడిపోయింది. ఏ భావన? నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నాకు ఇంక ఈ ధర్మం ఉంది, నాకు ఈ ధర్మాలు ఉన్నాయి, నేను ఎలా నడుచుకోవాలనేటువంటిది ఒక నిర్ణయం చేసుకున్నాడు. ఆవృత్తే సత్సత్వాభ్యాం వక్తవ్యే బంధ మోక్షణే నా వృత్తి బ్రహ్మణ కాచిదన్యాబాధ నావృతం యద్వైతహానికి స్వాద్వైతం నో సహాయతే. ఈ మనసు చేసేటటువంటి కల్పన వల్ల ఏర్పడినటువంటిది ఆవరణ శక్తి అంటారు. అంటే మనసులో వాస్తవ జ్ఞానం తెలియకపోవడానికి అజ్ఞానము అంటారు. అజ్ఞానం వల్ల ఏర్పడినటువంటిది ఆవరణం. ఆవరణం అంటే మూత. ఈ ఆవరణం అసత్వాపాదకావరణం, ఆవానాపాదకావరణం అని చెప్పి రెండు రకాలు. అసత్ అంటే ఆత్మ లేదు, శరీరమే ఉంది, శరీరంలో ప్రాణం ఉంది, మనసు ఉంది, నాకు అక్కడ దాకా తెలుస్తుంది కదా, ఎక్కడ దాకా తెలుస్తుంది, అదే ఉంది. ఇంక ఆత్మ అనేటువంటి తెలియటం లేదు కనుక ఆత్మ అనేటువంటిది లేదు. దీన్ని అసత్పాదకాభరణం అంటారు. ఇది దేవుడు ఆత్మ కనుక దేవుడు కూడా లేదు, ఇది అసత్. కానీ శాస్త్రాలన్నీ దేవుడు ఉన్నాడని చెప్తున్నాయి, గురువులందరూ కూడా దేవుడు ఉన్నాడని చెప్తున్నాయి. ఈ చెప్పడంలో దేవుడు ఉన్నాడనేటువంటి భావన వినడం వల్ల, చదవడం వల్ల కలిగింది. దీన్ని ఏమంటారంటే ఆవానాపాదకావరణం అంటారు. దేవుడు ఉన్నాడు కానీ, ఆత్మ ఉన్నాడు కానీ తెలియబడడం లేదు. ఎక్కడుందో తెలియబడడం లేదు, ఎలా ఉందో తెలియబడడం లేదు. అంచేత అంటే రెండు ఆవరణాలు, ఒకటి అసత్తావరణం, ఒకటి ఆవానాపాదకావరణం. ఈ రెండు ఆవరణాలు తొలగితే అన్యత్యత్ సదాసత్వాభ్యం వక్తవ్యే బంధమోక్షణ. ఆవరణం తొలగిపోవాలంటే ముందు మనసు నశించాలి. మనసే ఈ రెండు రకాల ఆవరణాలనే కల్పిస్తుంది. చేత ఆవరణం ఎప్పుడైతే పోయిందో ఇప్పుడు బంధం లేదు. అలాగనే మోక్షము కాదు, మోక్షం పొందే ఉన్నాడు. అదేంటి నేను మోక్షం పొందాలనుకున్నాను అంటే నేను మోక్షం పొందే ఉన్నానా అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. నా వృత్తి బ్రహ్మణ, వృత్తి రహితం అయిపోయింది, ఆవరణం తొలగిపోయింది అనమాట. అంటే మనసు యొక్క కల్పన ఆగిపోయింది. మనసు కల్పించే ఆవరణం అంటారు. మనసు నిత్యము ఏదో ఒక రూపంలో అనుకుంటూనే ఉంటుంది. అనుకోవడాన్ని విక్షేపము అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. నిరంతరము శరీరంలో మనసు ఉంది. ఈ మనసు నిత్యము ఏదో ఒక విషయాన్ని గురించి అనుకుంటూనే ఉంటుంది. అనుకుంటే దాన్ని విక్షేపం అంటారు. ఎప్పుడు మనసు అనుకుందో అప్పుడు ఆవరణ ఏర్పడుతుంది. కాశీధన్యాభ్యాభావ నావృతం అంటే విక్షేపం ఆగిపోతే ఆవరణం కూడా ఆగిపోతుంది. అంటే ఆవరణం ఎప్పుడు ఆగిపోతే మనసు ఎంతవరకు దేహభావంతో ఉన్నదో అంతవరకు విక్షేపం ఉంటానే ఉంటుంది. అంటే మనం నిరంతరము దేహభావాన్ని తొలగించుకుని ఆత్మభావంలోకి నిరంతరం అభ్యాసం చేయాలి. యద్వైతహాని స్వయాద్వైతం నో సహాయతే. అప్పుడు ఈ ద్వైతం అంతా కూడా హాని కలిగిస్తుంది, అనాత్మ తొలగిపోతే.
ఆత్మస్వరూపం ఓపెన్ అవుతుంది. సాక్షాత్కారం అంటారు దాన్ని. బంధంచ మోక్షంచ మృషైవ మూఢ బుద్ధేర్గుణం వచ్చుని కల్పయంతి. అతని గురువు గారి ద్వారా చక్కగా అభ్యాసం చేసి నిరంతరము సాధన చేయాలి, జ్ఞానం సంపాదించుకోవాలి. బంధంచ మోక్షంచ మృషైవ మూఢ బుద్ధేర్గుణం వస్తుని కల్పయంతి దృగావ్యతం మేఘకృత యదా రవౌ యదోద్వయాసంగ చిదేకమక్షరం. బంధము మోక్షము. ఇంకొకడు ఉపమానం చెప్తున్నారు. ఏంటి? మేఘకృత యదా రవౌ. రవి అంటే సూర్యుడు. మేఘం ఆవహించింది, ఎక్కడా సూర్యుడు కనిపించడం లేదు. అప్పుడు సూర్యుడు లేడు అన్నట్టుగా ఉంది. అంటే మేఘం ఆవహించడం వల్ల సూర్యుడు మరుగుపడ్డాడు అన్నమాట. అంతేగాని సూర్యుడు లేకపోలేదు, సూర్యుడు ఉన్నాడు, కానీ సూర్యుడు కనిపించడం లేదు. కనిపించకుండా పోవడానికి మూల కారణం ఏంటి? మేఘావరణము. అట్టి మాదిరిగానే బంధంచ మోక్షంచ మృషైవ మూఢ. ఈ బంధానికి మోక్షానికి కూడా మూల కారణం ఈ మేఘం ఎలాగైతే ఆవహించిందో అట్టి మాదిరిగా మనసు యొక్క కల్పన వల్ల ఏ ఆవరణం ఏర్పడిందో ఆ ఆవరణానికి మేఘావరణము. సూర్యుడిని మేఘం ఆవహించినట్టుగా మన స్వరూపాన్ని ఆవరణం ఆవహించింది. ఆవరణం అంటే మనసు యొక్క కల్పన. మనసు దేనిని గూర్చి కల్పన చేస్తుంది? శరీరాన్ని గూర్చి కల్పన చేస్తుంది. శరీరాన్ని గురించి తలుసుకుంటుంది, నిరంతరము శరీరం గురించి ఆలోచన చేస్తుంది. ఎంత సాధన చేసినా, ఎన్ని సత్సంగాలు ఆలకించినా, ఎన్ని సత్కార్యాలు ఆచరించినప్పటికీ కూడా ఆవరణం తొలగకపోతే ఆత్మ సాక్షాత్కారం కాదు. చేత ఆత్మ తెలియాలంటే ఆవరణం తొలగాలి. ఆవరణం తొలగాలంటే విక్షేపం ఆగాలి. విక్షేపం అంటే ఏమీ లేదు, అనుకోవడమే. అంచేత ఎప్పుడైతే ఆవరణం ఆగిపోయిందో, మేఘములు దొరకపోయినప్పుడు సూర్యుడు ఎలా దేదీప్యమానంగా ప్రకాశిస్తాడో అట్టి మాదిరిగా మన స్వరూపం సాక్షాత్కారం. విచిత్రం ఏంటంటే మన స్వరూపం మనకి కనపడకుండా మన మనసే ఆవహిస్తుంది. మనమే చేతులారా మనసుతోటి రకరకాల ఆలోచనలతో కల్పన చేసుకున్నాం. ఆ కల్పన వల్ల ఒక ఆవరణం కింద ఏర్పడి బంధించేసింది. అంచేత మూర్ఖులు ఎలాగైతే ఆ మేఘావరణం వల్ల చూడు లేదనుకుంటాడో అట్టి మాదిరిగానే ఇక్కడ కూడా ఆత్మ అనేది లేదు. అసత్వాభరణం, అసత్వాపాదకాభరణం, లేక ఆబానాపాదకాభరణం, ఇలాంటి ఆభరణాలలో చిక్కుకుని ఆత్మ గురించి విచారణ చేయకుండా ఆత్మ లేదు, ఊహతో తెలుసుకునేది కాదు. అది ప్రత్యక్షంగా అభ్యాసం చెయ్యాలి. వ్యర్థముగా కల్పన చేయకూడదు. సత్యాన్ని ఏంటనేది తెలుసుకోకుండా, దేవుడంటే ఏంటో తెలియకుండా సాక్షాత్ ఇప్పుడు చెప్పుకున్నాం మనం ఒక కథ. దేవుడే ప్రత్యక్షమై మోక్షం ఇవ్వడానికి జ్ఞానం కలగాలని చెప్పాడు. మరి అలాంటి మనం భాగవతం చదువుతున్నాం, భగవద్గీత చదువుతున్నాం, పురాణాలు చదువుతున్నాం కదా. మరి మళ్ళీ ఏం చేస్తున్నాం? మళ్ళీ కర్మోపాసనలోనే ఉన్నాం. అలాగని కర్మోపాసనలు నిషేధించలేదు శాస్త్రం. కర్మోపాసన వల్ల అంతఃకరణం శుద్ధం అవుతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది, దానివల్ల పుణ్యం వస్తుంది, దానివల్ల మళ్ళీ మంచి జన్మ వస్తుంది, లేకపోతే సుఖం వస్తుంది. మోక్షం రావడానికైతే మాత్రం ఇంక వేరే ఏమి లేదు. అస్థితి ప్రత్యయోయస్య నాస్తితి వస్తుని బుద్ధిరేవ గుణావేతౌ నతు నిత్యస్య వస్తున. పదార్థము ఉండుట లేకుండుట అన్నట్టు జ్ఞానము బుద్ధి యొక్క గుణమే. ఇది వస్తువు ఉంది, ఈ వస్తువు లేదు, ఈ వస్తువు ఇలా ఉంది, ఈ వస్తువు ఇలా లేదు అనేటువంటి విభజన చేతనం కదా. ఇది అంతటికీ మూల కారణం మన బుద్ధి యొక్క గుణం, బుద్ధి యొక్క లక్షణం. కానీ నిత్య వస్తువైన ఆత్మది కాదు అది. ఆత్మ సత్యం. అంటే దేని దాటాలి? బుద్ధిని దాటాలి. ఎవడైతే బుద్ధిని దాటాడో అటువంటి వాడు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు. అంచేత ఆత్మ, పరమాత్మ, బ్రహ్మము ఈ రకంగా నిత్య వస్తువైన ఆత్మ వస్తువు యొక్క
స్వరూప సాక్షాత్కారం పొందాలి. అతస్థౌ మాయయా క్లుప్తో బంధమోక్షో నశాత్మని నిష్కలే నిష్క్రియే శాంతే నిరవజ్యే నిరంజనే అద్వితీయే పరేతత్వ వ్యోమవత్ కల్పనా కుతః. కావున ఆత్మయందు ఈ బంధమోక్షములు అనబడినట్టు రెండును కూడా మాయ చేత కల్పించబడింది. పెద్ద బంధము చచ్చము కాదు, మోక్షము చచ్చము కాదు. మాయను తొలగిస్తే, మనసును తీసేస్తే, విక్షేపాభరణాలు తీసేస్తే ఏమైంది? నిజముగా ఉన్న వస్తువు ఏదో ఉన్నది ఉన్నట్టుగా సాక్షాత్కారం అవుతుంది. అప్పుడు అయ్యో నేను అనవసరంగా మోక్షం రావాలనుకుంటున్నాను అంటే నేను మోక్షాన్ని పొందే ఉన్నాను అన్నమాట అనేటువంటి నిత్య జ్ఞానం అతనే కలుగుతుంది. ఆకాశము వలె అవయవరహితము, క్రియారహితము, శాంతము, నిర్మలము, నిరంజనము, అద్వితీయము పరతత్వమందు కల్పన ఎట్లు సాధ్యమగును? ఆత్మ ఎలాంటిది? అవయవరహితం. దానికి అవయవాలు లేవు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడికి అవయవాలు లేవు. కవులు కల్పన చేశారు అందంగా, చాలా బలంగా, విశేషమైనటువంటి ఆకారంగా, చూడగానే ముగ్ధులైపోయేటట్టుగా ఆకారాన్ని కల్పన చేశారు. దేవుడికి ఏమి లేదు, అవయవాలు లేవు. అవయవరహితం, ఏ పని చేయడైనా క్రియారహితం. అవయవరహితము, క్రియారహితముని అవయవాలతో కూడిన ఆకారం వచ్చిందంటే క్రియలు కూడా చెయ్యాలి, ఏదో పని చెయ్యాలి. పుణ్యమో పాపమో సంసారమో ఏదో చెయ్యాలి. ఇదంతా కవులు కల్పన తప్ప నిజంగా దేవుడికి అవయవాలు లేవు, క్రియలు కూడా లేవు. నిత్యము శాంత స్వరూపం, నిర్మలము, నిరంజనము, అద్వితీయం, అనంతం, ప్రజ్ఞానగణమానంద స్వరూపం, సచ్చిదానంద స్వరూపం దేవుడు. అంచేత అదే ఆ దేవుడే నీ ఆత్మ. ఆకాశంలో ఘటాకాశం మాదిరిగా ఆకాశానికి ఘటాకాశానికి భేదం లేనట్లుగా ఆత్మకి పరమాత్మకి భేదం లేదు. పరమాత్మకి ఎలాగైతే సావు పుట్టుక లేదో ఆత్మకి కూడా సావు పుట్టుక లేదు. సావు పుట్టుకలతో ఉన్నటువంటి వస్తువు ఆత్మ కాదు. మనం ఏమనుకుంటున్నాం? నేను చనిపోతాను, నేను పుట్టేను అంటున్నాడు. నేను పుట్టేను, ఏది పుట్టిందండి? నేను పుట్టిందా? శరీరం వచ్చింది, దాన్ని పుట్టుక అన్నారు. శరీరం పోయింది, దాన్ని మరణం అన్నారు. మరి లోపలోడు ఎక్కడ పోయాడు? పుట్టాడు అతను. అతనికి పుట్టుక లేదు, సావు లేదు. అతను వేరు, శరీరమే. అందుకే నా శరీరం బాగోలేదు అంటాడు. అంటే శరీరం వేరు, నేను వేరు అనేది మాటలోనే తెలుస్తుంది కదా. శరీరం కంటే వేరుగా ఉండి సావు పుట్టుకులు లేనటువంటి ఏ పరిణామము చెందనటువంటి నిశ్చలమైన నిర్వికారమైనటువంటి స్వరూపమే దేవుడు. ఆ దేవుడే మన స్వరూపం కూడా. అంచేత మన స్వరూపాన్ని మనం సాక్షాత్కరింప చేసుకోవాలి. నా నిరోధో నశోత్పత్తి నబద్ధో నచ సాధక నా ముఖ్యుర్నవై ముక్త ఇచ్చేష పరమార్థత. అంటే సారాంశం ఏంటంటే పరమార్థపు యొక్క స్థితిలో నా నిరోధో, నిరోధించవలసింది ఏమీ లేదు. ఓడగొట్టుకోవాలన్నా కదా, ఓడగొట్టుకోవటం అన్నది కూడా లేదు. ఆత్మ వేరు, అనాత్మ వేరు. ఆత్మ చుట్టూరు ఆవరించినటువంటి ఒక వస్తువు యొక్క వికారం ఇది. ఇది నువ్వు కాదు. పదే 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 చెప్తున్నారు. ఆత్మ చుట్టూరు ఆవరించినటువంటి వికార సహితమైనటువంటి వస్తువు అనాత్మ. ఇది దృశ్యం. ఇది పుట్టింది, పరిణామం చెందుతూ నశిస్తూ ఉంటుంది. అంచేత నశోత్పత్తి, అది ఉత్పత్తి లేదు, పుట్టుక లేదు, నాశనమే లేదు. బద్ధో నశ సాధక, సాధకుడు లేడు, సాధన లేదు, బద్ధుడు కదా. అదే అంటే ఇంక మేమేం సాధన చేసుకోగలదా? నమ్మాలి శాస్త్రాన్ని. నువ్వు సాక్షాత్తు పరమాత్మ స్వరూపానికి, సాక్షాత్తు దేవుని యొక్క అంశం నీలో ఉంది. ఆ దేవుని యొక్క అంశం ఏదైతే ఉందో అదే నీ స్వస్వరూపము. దానిని మరుగుపరిచినటువంటి దాన్ని చూసుకుని అది నేనంటున్నావు. అది అజ్ఞానం. దాన్ని ఒక్కసారి తొలగించుకోవడం కోసం విచారణ చేసి దాన్ని తొలగించుకోవాలి. చేతన ముముక్షుడు నవే ముక్త ఇచ్చేసా పరమార్థత. పరమార్థ స్థితిలో బంధమోక్షాలు లేవు. నీ స్వరూపం సాక్షాత్తు ఆత్మస్వరూపం.
చేత సకలం నిగమ షోడాశ్యాంత జిద్ధాంతరూపం పరమిదమతిగుహ్యం దర్శితంతే మయాధ్య అపగత కలిదోషం కామ నిర్ముక్త బుద్ధిం స్వస్థుత వద సుప్తాత్మ భావిత్య ముఖ్యం ముముక్షం. ఇదంతా కూడా ఎలాంటిదంటే కలిద్వాసముల వల్ల నీ ఆత్మస్వరూపాన్ని మరుగుపరిచినటువంటి అనాత్మస్వరూపాన్ని చూసుకుని ఇది నువ్వు అనుకుంటున్నావు. అంచేత నిజంగా చెప్పాలంటే నీ స్వస్వరూపంలో ఇలాంటి ఏ దోషాలు లేవు. నిర్మలమైనటువంటి నిశ్చలమైనటువంటి నిర్వికారమైనటువంటి స్వరూపం. నువ్వు కామనారహితుడు, నీకు ఏ కోరికలు లేవు. నిత్య శుద్ధమైనటువంటి స్వరూపము నీది. మోక్షాపేక్ష గలవాడు నిన్ను నా పుత్రునిగా భావించి నేను అనేక మార్లు సర్వశాస్త్రముల యొక్క సారాంశమును సార శిరోమణి అనదగు ఈ అత్యంత గుహ్యమైన పరమ సిద్ధాంతమును నీకు ప్రకటించుతనే. అంటే ఇప్పటి వరకు మనం వివేక చూడమనే ద్వారా తెలుసుకున్నటువంటి శ్లోకాలన్నీ కూడా ఆత్మస్వరూపాన్ని ప్రకటించడం కొరకే ఉద్దేశించబడింది. అంటే గురువు గారు చెప్పారనమాట ఇప్పుడు ఈ శ్లోకాన్ని. ఆయన నీ మీద నాకు అత్యంత ప్రీతి ఉండడం వల్ల రహస్యాన్ని నీకు వెల్లడి చేయడం వచ్చింది. ఎందుకంటే ఏదో అక్కడెక్కడో ఏదో ఉంది, ఇక్కడెక్కడ ఏదో ఉందని ఇలా మాయ చేస్తే ఏమవుతుందంటే అలా తిరుగుతూ ఉంటాం. డైరెక్ట్గా ప్రారంభించిన దగ్గర నుంచి కూడా ఎలా చెప్పుకుంటూ వచ్చారు, ఇది శృత్వా గురోర్వాక్యం ప్రశ్రయేణ కృతానతి సతేన సమనుజ్ఞాతో యయౌ నిర్ముక్త బంధన. ఇది శృత్వా గురోర్వాక్యం. మళ్ళీ గుర్తు చేసుకోండి, ఈ శాస్త్రము శృతి అంటే శృతి ప్రమాణం. శృతి అంటే వేదం. వేదం చెప్పుతుంది అంటే అజ్ఞానులకి కూడా ఏదో రకంగా ప్రవేశపెట్టడం కోసం అనేక మార్గాల ద్వారా శాస్త్రాన్ని విస్తరింపజేశారు. అంటే మొదట మంచి పనులు చేసుకోబోయా, దానివల్ల నీకు పుణ్యం వస్తుందని చెప్పేసి కర్మలను ప్రతిపాదించారు. ఆ తర్వాత భగవంతుని ఆరాధించడం అయ్యా, నీకు భగవంతుడు అనుకరించి నీకు మేలు చేస్తాడనేటువంటి ఉపాసనా కర్మలను ప్రతిపాదించారు. ఆ తర్వాత యోగం, ఆ తర్వాత జ్ఞానం, ఇలా పరంపరగా తీసుకొచ్చి జ్ఞానాన్ని ప్రతిపాదించారు. ఇది శృత్వా గురోర్వాక్యం. శృతి చెప్పాలి, గురువు చెప్పాలి. గురువు చెప్పకుండా శృతి ప్రమాణం తీసుకోకుండా ఇష్టానుసారంగా ఎవరి స్వభావానికి అనుగుణంగా వాడు వెళ్ళిపోతుంటే ఆ వెనకాల ఎవడైతే వెళ్ళిపోతుంటాడో అటువంటి వాడు శాస్త్రంలోనే చెప్పారు. ఏమని? ఆవు బుద్ధి కన్నులు లేవు, గట్టు మీద నడుస్తుంది, నడుస్తూ గోతులు పడింది. వెనకాల ఉన్నటువంటి దూడకు కళ్ళు ఉన్నాయంట, కానీ అది ఆవుని అనుసరించింది. ఎందుకంటే దాని కళ్ళును ఉపయోగించలేదు. అది కన్ను అంటే ఏదండి? బుద్ధి. మన బుద్ధిని విచారణ చెయ్యాలి. మేలుకొలపాలు అవనా. ఇప్పుడు ఇందాక చెప్పాడు, దేవుడికి అవయవాలు లేవు, నామరూపాలు లేవు, క్రియలు లేదు. నిర్వికారమైనటువంటి చైతన్య స్వరూపం, సచ్చిదానంద స్వరూపం, సర్వవ్యాపకం. అందరిలోనే అదే ఉంది. అదే మన యొక్క స్వస్వరూపం. పీపీలికాది బ్రహ్మ పర్యంతము. పదే చెప్పుకుంటున్నాం మనం. ఇది ఉపనిషత్తు భాష్యం. పీపీలిక అంటే క్షేమ. క్షేమ తాకుతుంది కదండి. ఏముంది అందులోని? చైతన్యం ఉంది కదా. బ్రహ్మదేవుడు, ఆయనకి చైతన్యం ఉంది. బ్రహ్మదేవుడు సామాన్యమైనటువంటి వాడు కాదు కదండి. సృష్టినంతటిని నడుపుతున్నాడు కదా. పిపీల కంటే క్షేమలో ఏ చైతన్యం ఉందో బ్రహ్మదేవుల్లో కూడా అదే చైతన్యం ఉందంటున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. క్షేమలో ఉన్నటువంటి చైతన్యమే బ్రహ్మదేవుల్లో ఉంటే మరి నీలో ఉన్న చైతన్యం ఎవరో? నీలో ఉన్న చైతన్యము, బ్రహ్మదేవుల్లో ఉన్న చైతన్యము, సూర్యుడిలోను, చంద్రుల్లోను, ఇంద్రుల్లోను, ఇలాగ ఎవరెవరిలోనైనా సరే సమస్త జీవరాశులకి లోపల ఉన్నటువంటి చైతన్యమే ఆత్మ. ఇది శృత్వ. ఇది శాస్త్ర ప్రమాణం. దీన్నే గురువులు చెప్తున్నారు. అంచేత శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి, గురువులు చెప్పినటువంటి విషయాన్ని అనుసరించి గురువుర్వాక్యం, తద్వారా నీ అభ్యాసం, నీ విచారణ, నీ బుద్ధి బలాన్ని ఉపయోగించి నీ నిరంతరం అభ్యాసం చేయాలి. అభ్యాసం చేసి ప్రశ్రయేణ కృతానతి.
నువ్వు కృతార్థుడు కావాలి అంటే గురువు గారు చెప్పినటువంటి శాస్త్రంలో చదివినటువంటి విషయాన్ని గట్టిగా పట్టుకుని ఎవరి కోసం చెప్తున్నారండి? పదే 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 చెప్తే చెప్పినోడికి ఏంటి లాభం? కృతార్థుడు కమ్మంటున్నాడు. ఎవరిని కమ్మంటున్నాడు? ఆయన కృతార్థుడిని అయ్యని అంటలేదు. ఈ రకంగా ఇది సత్యము, ఇది శాస్త్రం చెప్తుంది, ఇది గురువులు చెప్తున్నాడు, ఇది కర్మకాండ, ఇది ఉపాసన కాండ, ఇది యోగం, ఇది జ్ఞానం. ఇంకో దేవుడు ఎలా ఉంటాడు, ఆ దేవుడు ఇన్ని రకాలుగా ఉంటాడు, పీపులికాది బ్రహ్మ పర్యంతము అందరిలో చైతన్యానికే దేవుడని పేరు నాయన అని వేదం చెప్తుంది కదా. వేదాన్ని చెప్తున్నాడు. అది తెలుసుకున్నటువంటి వాడు ఏమైనా ప్రశ్రయేణ కృతానతి, ఎవడు కృతార్థుడు అవుతాడు? దాన్ని నమ్మి, దాన్ని తెలుసుకుని, దాని మీద విచారణ చేసి, దాన్ని ఎవడైతే చిత్తం చేసుకున్నాడో వాడు కృతార్థుడు అవుతాడు. సతేన సమనుజ్ఞాతో అయ్యో దీని ముక్త బంధన. ఇంకా అప్పటికి బంధం లేదు అతనికి. మళ్ళీ ఇలాంటి చావు పుట్టుకలతో కూడుకున్నటువంటి రోగాలతో కూడుకున్నటువంటి శరీరాన్ని తగిలించుకోవాల్సిన అవసరం ఉండదు. బంధం అంటే శరీరం తగులుకుందంటే ఇప్పుడు శరీరం తగులుకుంటే బీపీలు, షుగర్లు, లా గొడవ, ఈ గొడవ, ఈ బాధలన్నీ పడవలసి వస్తుంది కదా. దేనివల్ల? శరీరం తగులుకోవటం వల్లే కదా. అసలు ఆ శరీరం ఎందుకు తగులుకుంది? శరీరం ఎందుకు తగులుకుంటే కర్మ వల్ల తగులుతుంది. అసలు నువ్వు ఆ కర్మ ఎందుకు చేసావు? శరీరమైన అనుకోవటం వల్ల. అంచేత ఇప్పుడు నువ్వు శరీరం కాదు, తెలిసింది. తెలిసిన తర్వాత తెలియకుండా చేసినప్పుడు కర్మ కానీ తెలిసిన తర్వాత చేసినటువంటి కర్మ వేరు. తెలిసిన తర్వాత చేసే కర్మ ఎలాంటిదంటే అవసరానికి చేసేటటువంటి, తెలియకుండా చేసినటువంటిది సత్యం అనుకుంటాడు. అదంతా నిజమే, యథార్థమైన కర్మ చేసే దాంట్లో నిజంగా అందులో ఇంక్లూడింగ్ అయిపోతుంది. అది జ్ఞానం కలిగిన తర్వాత ఆ కర్మలు అలా లీనమైపోకుండా నిరీక్షంగా చేస్తాడు. ఇది కాదు, ఇది కేవలం శరీరం ఉంది కదా, తినాలి. శరీరం ఉంది, దావతత్వం తాగాలి. ఈ రకంగా ఆహార నిద్ర భయమైదున అని సమానమే. తత్ పశువులు నరాను, పశుపక్షాదులు కానీ, మనుషులు కానీ, దేవతలు కానీ అందరికీ కూడా ఎవరికైతే అవయవాదులతో కూడినటువంటి ఉపాధి లభించిందో అటువంటి శరీరాన్ని ఎవడైతే పొందాడో వాడికి ఆహారం కావాలి. సాయంకాలం తర్వాత నిద్ర ఉంది, ఆ తర్వాత స్త్రీ పురుషుల యొక్క సాంగత్యం ఉంది. ఆహార నిద్ర భయమైదున, అది ఆడు సంపాదించుకున్నది ఇంకొకటి ఎవడన్నా పట్టుకుపోతాడనే భయం ఉంటుంది. ఇవన్నీ కూడా అందరికి కామన్, ప్రతి జీవరాశికి కూడా. జ్ఞానం లేనటువంటి వాడికి అందులో లీనమై ఉంటాడు. జ్ఞానం అన్న తర్వాత ఎన్ని అవసరాలు కామన్ అంతే. ఆహారము, నిద్ర మొదలైనటువంటి కూడా శరీరం ధరించినందువల్ల ఉన్నటువంటి, కానీ సత్యం కాదు, యథార్థమైనటువంటి ఆత్మస్వరూపం. అందుకని ఆయన ఏమన్నాడు కృష్ణ పరమాత్మ, ఈ రకంగా అన్ని సమానమైన ఆయన, ఇందులో హెచ్చు తగ్గులు లేవు, గొప్ప తక్కువ అనేటువంటిది లేదు, జ్ఞానం ఒకటే గొప్ప. అంచేత అటువంటి జ్ఞానం ఎవరిలో లేదో జ్ఞానేన హీన పశుభి సమాన. అంటే పశువుకి అవసరాలు ఉన్నాయి, మనిషికి అయ్యే అవసరాలు ఉన్నాయి. అంచేత పశువు కంటే మనిషి గొప్పోడు ఏం అవ్వడం. ఎప్పుడు అవుతాడు? జ్ఞానం ఉన్నాకాడు అవుతాడు. అంచేత జ్ఞానం లేనటువంటి వాడు పశువుడు సమానం అని చెప్పేశాడు. ఈ రకంగా గురుదేవం సదానంద సింధో నిధియజ్ఞ మానస. ఈ రకంగా గురువు గారు చెప్పినటువంటి గురుదేవం సదానంద సింధో అంటే ఆ గురువు గారు చెప్పినటువంటి ఆ వాక్యాన్ని, ఆ శాస్త్ర ప్రమాణాన్ని తీసుకుని సదానంద సింధో నిర్మగ్న మానస, మనసుని ఎక్కడ లగ్నం చెయ్యాలి? ఈ శరీర ప్రాణ మానసాదుల కంటే వేరుగా ఉన్నటువంటి తన స్వరూపంలో నిర్మగ్న మానస, అక్కడ లయం చెయ్యాలి మనసుని. నిత్యము శరీరం మీద లగ్నం చేసేసాం మన మనసుని. శరీరం మీద లగ్నం చేసేసి శరీరానికి ఎలా సుఖాలు కలుగుతాయి, శరీరంతో ఎలా భోగాలు అనిపించేయాలి, ఈ శరీరానికి సంబంధించిన అందరికీ కూడా ఎలా సమకూర్చి పెట్టుకోవాలి, ఇదే ఆలోచన. తెలిసినోడు అంతే, తెలియలేనోడు అంతే, జ్ఞానైనా యోగైనా అందరూ ఇలాగే ఉన్నారు. నిరంతరము దేని మీద లగ్నం చేసేది మనసునే? దేహం మీద. తీరమోసి దేహమేమో ఎప్పుడు ఊడిపోతుందో తెలుసు. ఊడిపోయే దేహం మీద పెట్టుకున్నాం మన మనసు అంతా కూడా. అంటే మన మనసు దేని మీద నక్కడం చేస్తే ఏమవుతుంది? మోక్షం వస్తుంది అతనికి, సాధన సిద్ధించుదా. అంచేత చెయ్యండి. అవసరాలన్నీ అంటే అవసరాలుగానే తీసుకోవాలి, ఇలా లగ్నం చేయకూడదు.
మరి లగ్నం ఎక్కడ చెయ్యాలి? గురుదేవం సదానందో. గురువు గారు చెప్పినటువంటి వాక్యం, గురువు గారి మీద విశ్వాసం లేకపోతే ఆ వాక్యం మీద కూడా విశ్వాసం ఉండదు, మనకి నమ్మకం ఉండదు. అంచేత గురుదేవం సదానంద సింధో. ఆ గురువు గారు చెప్పినటువంటి వాక్యం ఆనందాన్ని కలిగించేటటువంటిది. రెండోది నిర్మగ్న మానస. మనసును తీసుకెళ్ళి ఆత్మను లగ్నం చెయ్యాలి. పావయన్ వసుధాం సర్వం, పావయన్ వసుధాం సర్వం విశశార నిరంతరం. ఈ రకంగా నువ్వు తరింతావు. నువ్వు పావనం అంటే వసుధలో, అంటే ప్రపంచంలో, ఈ శరీర ప్రాణమానుషాదుల్లో తిరుగుతున్నటువంటి, పుట్టినటువంటి జనన మరణాలతో, సుఖ దుఃఖాలతో కూడుకున్నటువంటి క్షేత్రం కంటే వేరుగా ఈ విశ్వంలో తిరిగేటటువంటిది సర్వం విశేషార నిరంతరం. ఈ రకంగా నిరంతరము నువ్వు ఆత్మలో నీ మనసును లగ్నం చేసి నడిచేయి, కర్మలు చేసుకుంటూ పో. దేని మీద బంధించదు. దేహభావన నుంచి తొలగించి ఆత్మభావంలో తిరుగు. ఈ రకంగా నిరంతరం ఇచ్చాచార్యస్య శిష్యస్య సంవాదే ఆత్మలక్షణం. ఈ శాస్త్రాన్ని ఇద్దరు వ్యక్తుల్ని ప్రమాణంగా తీసుకుని గురువు శిష్యుడు, గురువు గారు బోధిస్తున్నాడు, శిష్యుడు వింటున్నాడు. ఈ రకంగా ఆచార్యస్య శిష్యస్య సంవాదే ఆత్మలక్షణం. వీళ్ళిద్దరూ దేని గురించి సంవాదం చేసుకున్నారు? ఆత్మస్వరూపాన్ని గురించి. ఇప్పుడు మనకి ఏమన్నా కథలు చదివామనుకోండి, ఇప్పుడు ఏమన్నా కథలు చదివిన ఆ కథలో ఒక వ్యక్తి ఉంటాడు, హీరో హీరోయిన్లు లాగా, వాళ్ళ గొప్పతనాలు ఉంటాయి. ఇందులో అవి లేదు. ఏముంది? ఆత్మే, పరమాత్మ స్వరూపాన్ని కూర్చే నిరూపితం ముముక్షుణం. ఇక్కడ అక్కడ నిరూపించడానికి లేదు. చదవడమో లేదా వినడమో, ఆహాహా ఓహో అని తప్పట్లు కొట్టడం. ఇక్కడ అలా కాదు, నిరూపించబడుతుంది ప్రమాణాలతోటి సహా. ఇదిగో ఈ స్వరూపము, ఇది ఆత్మస్వరూపము, ఇది పరమాత్మ స్వరూపం అని చెప్పి నిరూపించబడుతుంది. ఈ శరీరం నువ్వు కాదు, ఇది జన్మకు వచ్చింది, ఇది కర్మల వల్ల వచ్చింది. ఆ కర్మఫలాన్ని అనిపించేదాకా ఇది నిలబడి ఉంటుంది. అంచేత ఇది కంటే వేరుగా దీన్ని తగిలించుకున్నటువంటి నువ్వు వేరు అని నిరూపితం ముముక్షణం, నిరూపించబడినటువంటి సుఖబోధోపపత్తయే. ఈ రకంగా నమ్మితే నువ్వు సుఖాన్ని పొందుతావు. హాయిగా పరమాత్మలో, ఆత్మ పరమాత్మలో ఏకత్వం లయమైపోయినప్పుడు బ్రహ్మమై ఉంటావు. సుఖస్వరూపం, శాశ్వతమైనటువంటి సుఖం అన్నమాట. ఇప్పుడు మనం వస్తువుల ద్వారా పొందేటటువంటి సుఖం శాశ్వతమైనది కాదు, వస్తూ పోతూ ఉంటుంది, వస్తూ పోతూ ఉంటుంది. ఆ సుఖం కూడా ఏదో కర్మ చేయడం వల్ల, ఏ కర్మ వల్ల ఏ సుఖం వచ్చిందో ఆ కర్మఫలం ఉన్నంత వరకునే ఉంటుంది. అంచేత ఆత్మస్వరూపం ఇతమిమ ఉపదేశ మాద్రియంతాం విహిత నిరస్త సమస్త చిత్త దోషా భవసుఖ విరత ప్రశాంత చిత్త శృతి రసిక యతయో ముముక్షువోయో. ఈ రకంగా హితకరమైనటువంటి, అంటే ఆ చెప్పేటటువంటిది కూడా కఠినంగా చెప్పకుండా మనం మనసుకు హత్తుకునేటట్టుగా హితకరమైనటువంటిదిగా, హితమిప ఉపదేశ మాద్రియంతం, అనేక యుక్తులతోటి, ప్రమాణాలతోటి, ఉపమానాలతోటి మన మనసుకు హత్తుకునేదాకా బోధించారు. విహిత నిరస్త సమస్త చిత్త దోష. దీన్ని కనుక నువ్వు ఇని నమ్మి దీన్ని ఇలాగా చదువుకుని ఈ రకంగా పాటిస్తే చిత్తంలో ఉన్నటువంటి సమస్త దోషాలు కూడా సమస్త చిత్త దోష. సమస్త చిత్త దోషాలు తొలగపోతే భవసుఖ విరత ప్రశాంత చిత్త. నువ్వు ఉంటావు, మనసు కూడా ఉంటుంది. కానీ మనసు ఎలా ఉంటుంది? ప్రశాంత చిత్తంతో ఉంటాడు. ఓహో, ఎంతవరకు పొరపాటు పడ్డాను, ఇది అనుకున్నాను, ఇది కాదన్నమాట, ఇది అన్నమాట, నేనైనటువంటి నిర్ణయానికి వచ్చేసాడు అనుకోండి, ఎంత సుఖం అండి, అంత హాయి. ఇది అనుకుంటేనే బాధ, భయం అంతా కూడానే. ఇంకా అతనికి బాధ. శృతి రసిక యతయో ముముక్షువోయో. అక్కడ ముముక్షు కాదు, ఇంకా ఆత్మస్వరూపుడే. ఈ రకంగా సంసారాధ్వని తాప భానుకిరణ రోధువోద్భుతాహ్యదాం. సంసారాధ్యని, సంసారంలో ప్రతి శబ్దుడు కూడా తాప భానుకిరణ ప్రోద్బోధ దాహ వ్యదాహ. అంటే సూర్యుడు చూడండి ప్రకాశంగా ప్రకాశిస్తున్నాడు,
ఏమవుతుంది? భాను అంటే సూర్యుడు, సంసారాధ్వని, సంసారం వల్ల తాపం ఏర్పడుతుంది, అంటే దుఃఖం. అంటే సూర్యుడి వల్ల మనకి ఎలాగైతే తాపం ఏర్పడుతుందో ఎండ చెమటకే అట్టి మీదుగా భాను కిరణ ఉద్భూత దాహ వ్యదాహ, దాహం వేస్తుంది, చెమట పడుతుంది, వికారం వచ్చేస్తుంది, కళ్ళు తిరిగిపోతున్నాయి, ఇబ్బంది పడుతుంది. ఈ అంతటికీ మూల కారణమని సంసారం. భిన్నానాం జలకాంక్షయో మరుభువి శ్రాంతియ పరిభ్రామ్యతాం. సూర్యుడి యొక్క ప్రకాశంలో చెమట పట్టేసేసి దాహం వేసేసి వికారం పెట్టేస్తుంది కదండి. వికారం పెట్టేసినప్పుడు స్నానం చేసి నీళ్లు తాగాలనుకున్నాడు. నీళ్లు తాగాలనుకున్నటువంటి సాధకుడికి నుయ్యో కాలవో ఏదో జలం దగ్గరికి వెళ్ళి తీసుకుని ఆ దాహాన్ని పోగొట్టుకోవాలి, ఆ తాపాన్ని పోగొట్టుకోవాలి కదా. సన్నాసి నువ్వు అలా చేస్తలేదు. మరుభువి శాంతియాం పరిభ్రామితాం. అందరూ కూడా నిజమైనటువంటి ఒరిజినల్గా ఉన్నటువంటి చెరువో నుయ్యో అక్కడికి వెళ్ళి ఆ నీళ్లు తెచ్చిన దాహం తీర్చుకోవటం లేదు, అక్కడ స్నానం చేయడం లేదు. మరి ఏ నీళ్లు తోడి చేస్తున్నాడు అతను? మరుభూమి. మరుభూమి అంటే మన రోడ్డు మీద బండేసుకుని వెళ్తున్నాం అనుకోండి, ఎదర నీరు ప్రవహించినట్టుగా కనపడుతుంది. అది కెరటాల కింద నీరు ప్రవహించుకుని వస్తున్నట్టుగా కనపడుతుంది. మీరు అందరూ చూసి ఉంటారు ఎక్కడికైనా ప్రయాణం చేసినప్పుడు. ఆ నీళ్లు నిజమైనటువంటి నీళ్లు కాదు. అట్టి మాదిరిగానే సంసారములో నువ్వు పొందుతున్నాను అనుకున్నటువంటి సుఖాలు నిజమైనవి కాదు. మరుభూమిలోని జలం లాంటివి. ఆ నీళ్లు దాహం తీర్చలేవు, స్నానం చేయడానికి పనికిరావు. అట్టి మీదగిన ఈ సుఖాలు కూడా శాశ్వతం కాదు. ఈ తిరిగి మళ్ళీ కర్మలు చేసి బంధింతాయి. చేత అత్యాసన్న సుధాంబుది సుసకం బ్రహ్మాద్వయం దర్శయం. చేత ఇదంతా కూడా అత్యాశతోటి ఒక ఏ వైపు నుంచి సుఖం లభించదో కూడా తెలియకుండా, ఏది సుఖమో తెలియకుండా ఏదేదో అత్యాశాన్ సుధాంబుదిం సుఖకరం బ్రహ్మాద్వయం దర్శితం. చేత సుఖకరమైనటువంటి నిత్య సత్యమైనటువంటిది నీ స్వస్వరూపం ఆత్మ, పరమాత్మ, బ్రహ్మము. శేష శంకర భారతి విజేతే నిర్వాణ సందాయిని. ఈ రకంగా శంకరాచార్యులు గారు ఈ గ్రంథాన్ని, ఈ జ్ఞానాన్ని శేష శంకర భారతి విజేతే నిర్వాణ సందాయిని. నిర్వాణం అంటే మోక్షం పొందడానికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్పిందే చెప్పుతూ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. హరి ఓం తత్సత్. ఆత్మబంధువులారా, చాలా చక్కగా చెప్పుకోవడం అయింది. ఈ రోజుతోటి వివేక చూడమని ముగించుకొని రేపు వారం మళ్ళీ ఇంకో గ్రంథం తీసుకుందాం. ఇప్పుడు ఈ వివేక చూడమని సారాంశ ప్రకారంగా నేను ఆత్మస్వరూపాన్ని చక్కగా ఆత్మబంధువులరా, ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో ఆ విషయంలో మళ్ళీ మన లోపలికి అంతర్ముఖ వృత్తుల్లోకి లోపలికి తిరుగుతాం. ఏమనుకోవాలి? ఇలా చక్కగా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణు గురుదేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అనేటువంటి గురు మంత్రాన్ని ఒకసారి అనుకుని ఓం నమ శివాయ, దీన్ని పంచశ్రీ మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకుని ఆ పని ఏమి అనుకోకుండా వస్తూ పోతూ ఉండేటటువంటి శ్వాసను గమనిస్తూ ఈ శరీరము నేను కాదు, ప్రాణము నేను కాదు, మనసును నేను కాదు, నేను ఆత్మస్వరూపమే, ఆత్మ పరమాత్మ ఏకత్వమైనటువంటి బ్రహ్మమునే నేను, సోహం అదే నేను అనే భావంలో ఏకాగ్రతగా అభ్యాసం చెయ్యాలి. అలా అభ్యాసం చేయగా శ్వాస మనసు కూడా ఆగిపోయి మన స్వరూప సాక్షాత్కారం. అంతవరకు ఇప్పుడు కూర్చోమని కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రమే ఓంకారాన్ని చెప్పేదాకా చక్కగా అలా ఏకాగ్రతగా అదే నేను అనేటువంటి భావంలో కూర్చోండి. ఓం తత్సత్.